శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా మీ రాశికే గురుదృష్టి వల్ల మీకు చాలా ఫెమిలియర్ పర్సన్స్గా ఉండడము, ఆనందంగా యాక్టివ్గా ఉంటూ చలాకీగా తిరుగుతూ ఉండడము, తెలివితేటలు అమోఘంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉండడం జరుగుతుందండి. అందుకని ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. మీరు ఒకళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉంటారు, ఒకళ్ళని అడగరు మీరు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగము వాటిలో మీరు భూములు కొనుక్కోవడానికి, లేకపోతే గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు షార్ట్ జర్నీస్ అంటే ఇష్టపడుతుంటారండి మీరు. లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, షార్ట్ జర్నీస్ కూడా మీకు బాగా రాసిపెట్టి ఉంది. బాగా ఎక్కువ తిరుగుతారండి మీరు. బహుశా మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, మీ సోదర సోదరి మణులు అంటాం కదా, వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతము. కష్టపడి పనిచేస్తారండి మీరు, విజయం సాధిస్తుంటారు. సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. మిమ్మల్ని రాహు పంచమ స్థానంలో, రాహు అంత ఇబ్బందికరంగా అంటే మంచివాడు కాదు. మీ రాశివారికి, తులారాశి వారికి రాహు పంచమ స్థానంలో ఉండి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అంతే గురుదృష్టి ఉండడం వల్ల సర్పదోషం తక్కువగా ఉంటుందండి. సంతానం విషయంలో సత్సంతాన యోగ్యత, పుత్ర సంతాన భాగ్యము కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడం అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషి అమ్మవారిని కూడా పూజించడం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. అంతేకాకుండా అండి, శనీశ్వరుడు మీకు అసలు చాలామందికి మంచి చేయడైనా మీ రాశి వారికి కూడా శనీశ్వరుడు అత్యంత బలంగా ఉన్నాడండి మీకు. అది శుభుడు కాబట్టి మీకు ఆరభావంలో పొలిటికల్ రంగంలో మీకు పదవులు వచ్చేది చేస్తూ ఉంటాడు. కానీ మీకు అనారోగ్య సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడండి. అనారోగ్య సమస్యలు, అలాగే కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు అంటారు, అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము. అంతేకాకుండా శత్రువుల భయం ఉంటుందండి. మీలో దాంట్లో చాలామంది కూడా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, వాటిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా శనీశ్వరుడు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా ఆరభావంలో శనీశ్వరుడు కూడా ఒక కారకుడు అవుతాడు. ఏదైనా మీ రాశి వారికి అష్టమ స్థానానికి కూడా శని ప్రభావం ఉంది కాబట్టి జనరల్గా మీ ఆరోగ్య సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు కూడా మీకు వస్తాయి. అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సప్తమాది వ్యయభావంలో ఉండకూడదండి. 7వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారని శాస్త్రం చెప్తాను. అంటే జనరల్గా నేను చెప్తున్నా. ఎందుకంటే 29వ తారీఖు కూడా, 29వ తారీఖు తర్వాత నుంచి కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. చివరిలో చెప్పుకుందాం. మళ్ళీ ఏంటంటే భాగ్యస్థానంలో చాలా బాగుందండి. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన శుక్రుడు, మీ శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే విపరీతమైన ధన సంపాదన, ధనప్రాప్తి, ఐశ్వర్యము, ఆభరణాలు, వాహన యోగము కొనుక్కుంటారు. గురుడు కూడా ప్రభావం వలన కూడా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా కొంతమంది మీ దాంట్లో వేదశాస్త్ర పండితులు ఉన్నారండి, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము, ఆగమశాస్త్ర కోవిదులు కూడా బాగుండడం, భాగ్యశాస్త్రం పడ్డ బాగుంటుందండి వాళ్ళకి. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దినదినం ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అలాగే గురు ప్రభావం వలన బట్టల విషయంలోనూ, బుక్స్ విషయంలోనూ వాళ్ళ వ్యాపారాభివృద్ధి దినదినంగా ఎక్కువ అంటే వృత్తి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అంటాం కదా. వృత్తి అంటే మీ చేసిన వ్యాపారం
బాగుందండి. ముఖ్యంగా బట్టల బిజినెస్, అంతేకాకుండా గోల్డ్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ, విద్యా సంస్థలో కూడా మీరు బాగా రాణిస్తారండి. రవిబుధులు కూడా దశమంలో రవిబుధులు దిగ్బలులు. దశమంలో రవిబుధులు కర్కాటక రాశిలో అంటే డాక్టర్స్ అవుతారండి. అది గొప్ప అదృష్టం. ప్రొఫెషనల్గా డాక్టర్స్ వృత్తిలో మీరు ఉంటారు. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్, చార్ట్ అకౌంటెన్సీ ఇవన్నీ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మీరు ఉంటారు. ఇంజనీరింగ్ విద్య కాకుండా పైగా దిగ్బలుడు రవి దిగ్బలతో ఉన్నాడు కాబట్టి మీ మాటకి చలామణి బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయాల రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఏదేమైనా కుజకేతువులతో లాభంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే భూముల వలన లాభాలు, గృహ సౌఖ్యము, అంతేకాకుండా మీరు అపార్ట్మెంట్స్ కొనుక్కోవడాలు ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే కుజచంద్రుల కాంబినేషన్ తప్పు. 12వ భావంలో 29వ తారీఖు నుంచి శనీశ్వరుడు చూస్తాడు. యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. రోడ్డు ప్రమాదాలు కానీ, మీ చేతులు కానీ, కాళ్ళు కానీ, కొంచెం బోన్స్ కానీ విరగడము, బ్లడ్ కనపడము, నడుస్తూ పడిపోవడము, చిన్న అవాంతరాలు మీకు సూచనలుగా చెప్తున్నాను ఉన్నాయి. మిమ్మల్ని ఏదో భయపెట్టేయడం కోసం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కావునంటే మీ సూచనలు ఏంటంటే మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని స్పష్టంగా శని కుజులు చెప్తున్నారు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ, శనీశ్వరుడికి మందపల్లిలో కానీ మీ దగ్గర ఊళ్ళలో కానీ పూజలు చేయించుకుంటడం వలన, అలాగే 29వ తారీఖు నాగపంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వలన, 30వ తారీఖు సూర్య భగవాన్ ఇష్టమైన రోజు, ఆ రోజు సూర్య భగవాన్ని కొలవడం వలన కూడా గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోతాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏమి ఉంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి తైలంతో నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లలు పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారు సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా
శనైశ్వరుడు వలన కుజుడి వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.